ఓవెన్ లేదు, మైదా లేదు, కానీ పిజ్జా మాత్రం రెస్టారెంట్ స్టైల్లో వస్తే అవును ఇది నా 5 నిమిషాల స్టవ్ పిజ్జా హ్యాక్. ఎంత ఈజీగా ఎంత జ్యూసీగా వచ్చిందో మీరు చూస్తే షాక్ అవుతారు. ఒక్కసారి ప్రయత్నిస్తే చాలు, మళ్ళీ బయట పిజ్జా కొనరు, ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఫస్ట్ ఒక బౌల్లో 3 బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలి. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ పాలు కాచి చల్లార్చి తీసుకోవాలి. అందులోనే ఒక పచ్చి కోడిగుడ్డు పలగొట్టుకొని వేసుకోవాలి. అందులోనే 4 టేబుల్ స్పూన్ల సన్నుప్మా రవ్వ, 1 టేబుల్ స్పూన్ చక్కెర, కొద్దిగా ఉప్పు, తగినంత సోడా వేసుకొని అవన్నీ బాగా కలిసేలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా టాపింగ్ కోసం నేను ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే చికెన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వాటికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక అంచున్న ప్యాన్ లో బటర్ వేసి అది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ ప్యాన్ లో వేసుకొని దాన్ని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నుంచి 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. దానిపైన టమాటో కెచప్ వేసుకొని ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కెచప్ పైన గార్లిక్ సాస్ కానీ లేదంటే గ్రీన్ చిల్లీ సాస్ కానీ వేసుకొని అది కూడా ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. నేను చీజ్ స్లైసెస్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మోజరెల్లా చీజ్ ఉంటే అదైనా కూడా వేసుకోవచ్చు. ఫైనల్ గా పిజ్జాని టాపింగ్ చేయాలి. దీనికోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని నేను పిజ్జా పైన వేస్తున్నాను. ఆనియన్స్, టొమాటోస్ ని కూడా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని దీనిపైన టాపింగ్ కోసం యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ ని కూడా యూస్ చేయొచ్చు. టాపింగ్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన వేడివేడి పిజ్జా రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న 2-3 పదార్థాలతోనే ఇంత టేస్టీ పిజ్జా రెడీ అయిందంటే ఎవ్వరు నమ్మరు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇన్స్టెంట్ పిజ్జాని రెడీ చేసుకుని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.